తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమంను వీక్షించుచున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని కృప వలన మీ యొక్క అనుదిన ప్రేయర్స్ వలన మేము క్షేమం, మీరు క్షేమం అని ప్రార్థిస్తున్నాం. గడిచిన ఎపిసోడ్స్ ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరిచి ఉన్నారు, ఆత్మీయంగా ఆదరించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చినప్పుడు 7గురిలో ఒకడును సువార్తికుడినైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. ప్రార్థన చేస్తారు. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు. దీనురాలనైనా నన్ను సిలువ చాటున మరుగు చేసుకుని జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, ఆత్మతో నింపండి దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి దేవా స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలపరిచి, ధైర్యపరిచి, ఓదార్చి వాక్యపు వెలుగులో ప్రభా రక్షణానందంతో నింపి బలపరచమని కృపకాయ వేడుకుంటూ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి గృహంలో జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, మీరందరూ కూడా ఎంతో విరివిగా తొలకరివాన కార్యక్రమములను మీరు ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఎంతో ధైర్యపరచబడుచున్నారు, ఎంతో బలపరచబడుచున్నారు, నిత్య రాజ్యమునకు సిద్ధపడుచున్నారు. అందును బట్టి మేము ఎంతో సంతోషించున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత అవసరతల కొరకు, బలహీనతల కొరకు నిత్యము మా యొక్క సంఘ ప్రేయర్స్లో మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. మా కుటుంబ ప్రార్థనలలో, వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకొనిచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని విందాం. మరి ఎంతో వ్యయముతో కూడిన వాక్యము మీ గృహంలోకి వస్తున్నప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండక, అటు ఇటు తిరగక, ఏముందులే మన మేడమేగా అనుకోకుండా కొద్ది నిమిషాలు వాక్యము యందు దృష్టి ఉంచాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ద్వారా, ఏ యొక్క మాట ద్వారా మనం బలపరచబడతామో, ఏ మాట ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడో, ఏ మాట ద్వారా దేవుడు మన జీవితములలో ఉజ్జీవం రేకెత్తిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క దేవుని వాక్కు ఎంతో విలువైనది. కాబట్టి ఈ యొక్క వాక్కు కోసం ఆశతో మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఆశ కలిగి దేవుని సన్నిధిలో వాక్యమును మరి పటిష్టంగా ఆలకించాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తల కార్యములలో 21వ అధ్యాయము 8-9 వచనములలో 9వ వచనం చదువుకుందాం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఇక్కడ మరి ఫిలిప్పు కుమార్తెలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పు మరి స్వార్థికుడుగా ఉంటున్నాడు. దేవుని పరిచర్యను ఎంతో విరివిగా చేయుచున్న వ్యక్తి ఫిలిప్.
ఫిలిప్. అతనికి 9 కుమార్తెలు ఉన్నారు అని ఇక్కడ లేఖన భాగములు అపోస్తల కార్యములలో రాయబడి ఉన్నది. వైద్యుడైన లూకా రాసి ఉన్న ఈ లేఖన భాగములలో మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే కుమార్తెలు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అయితే బహుమానముగా అనుగ్రహింపబడి ఉన్న ఈ 9 కుమార్తెలు కూడా దేవుని సన్నిధిలో ప్రవచించుచున్నారు అని లేఖన భాగములలో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అవును ప్రియబిడ్లారా, మన జీవితాల్లో చూసినట్లయితే ఎంతమంది సేవకులు ఉన్నారు, సేవకులు బిడ్డలు ఉన్నారు, కుమార్తెల కుమారులు. అయితే వారైతే మరి ఎన్నో రకాలుగా మరి దేవుని సేవలో ఉన్నవారు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన వారు ఉన్నారు, లోకపరమైన ఆకర్షణలలో లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డలకు కూడా ఉన్నారు. అవును ప్రియ బిడ్డలారా, మనము సువార్త చేస్తున్నప్పుడు మన బిడ్డలు కూడా సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నాతో మాట్లాడుచున్న మాటేమనగా మన జీవితాల్లో సువార్తికుడు అయిన ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించువారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అవును, బాల్య దినములు ఎందే దేవుని శిక్షలో బోధలో పెంచబడుచున్న ఈ ప్రియ కుమార్తెలు దేవుని సన్నిధిలో ప్రవచించువారుగా ఉన్నారు. 9 కుమార్తెలు కూడా సియోను నగరకు చెక్కబడిన మూలకమ్మల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రవచించువారుగా ఎన్నిక చేసి ఉన్నారు. అయితే వారు ఎటువంటి పునాదిలో ఉన్నారు అనేది జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు బాల్య దినముల ఎందే దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచబడుచున్న వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనతో మాట్లాడుచున్న మాట మనగా వీరు ప్రవచించు వారుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో మనము ప్రవచించే వారముగా ఉండాలి అంటే ప్రార్థన జీవితం ఎంతో అవసరత ఉన్నది. అవును ప్రియబిడ్లారా, ఒక అబ్రివేషన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో ఉమెన్ అనగా WOMAN ఉమెన్ అనగా W అనగా వండర్ఫుల్ మదర్, అద్భుతమైన తల్లి, గొప్ప తల్లిగా ఇక్కడ లేఖన భాగములలో రాయబడి ఉన్నది. ఈ యొక్క సామెతల గ్రంథంలో ఓ అనగా అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, శ్రేష్టమైన స్నేహితురాలు, మరి విశేషమైన స్నేహితురాలు. అంటే ఇంకా అంతకు మించి చెప్పుకోదగ్గ స్నేహితురాలు ఎవరూ లేరు. WOM అనగా మార్వలెస్ డాటర్, మార్వలెస్ మరి దివ్యమైన అని చెప్పవచ్చును. కుమార్తె, దివ్యమైన కుమార్తె అనగా ప్రియమైన కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. మరి మార్వలెస్ డాటర్, మరి ఏ అనగా అడోరబుల్ సిస్టర్, గౌరవించదగ్గ సహోదరిగా ఉంటుంది. అదేవిధంగా N అనగా నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి పురుషునికి ఇవ్వబడిన మంచి బహుమానము. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే WOMAN అనగా W అనగా వండర్ఫుల్ మదర్, O అనగా అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, M అనగా మార్వలెస్ ఫ్రెండ్, A అనగా అడోరబుల్ సిస్టర్, N అనగా నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచి బహుమానముగా దేవుని నుండి పురుషునికి ఇవ్వబడినది అని. ఉమెన్ అంటే అంత ప్రాముఖ్యమైన గుణలక్షణాలు కలిగిన స్త్రీని దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికతో ఎన్నిక చేసి ఉన్నారు. కానీ భూలోకంలో నివసించిన స్త్రీలు భూలోకంలో ఎన్నో ఆకర్షణల చేత, ఎన్నో రకాల లోకపరమైన ఆలోచనల చేత అమూల్యమైన లేదా విలువైన ఆ యొక్క వయస్సును, ఆ యొక్క జీవితాన్ని వ్యర్థము చేస్తూ ఏముందులే నా జీవితం, ఎందుకులే నా జీవితం, ఎందుకు పనికిరాని జీవితం అని మరి ఎన్నో రకాలుగా ఆ యొక్క వ్యక్తిగతముగా ఆ యొక్క ఫిల్దీ చేసుకుంటూ జీవితాన్ని ఉంటున్నారు స్త్రీలు. ప్రియబిడ్లారా, ఫిలిప్ కుమార్తెలు అయితే ప్రవచించువారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నువ్వు ఒక వండర్ఫుల్ మదర్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి అద్భుతమైన తల్లిగా నీ బిడ్డలకు నువ్వు ఉండాలి. మరి WO అనగా అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్గా, ఒక మంచి స్నేహితురాలుగా, శ్రేష్టమైన స్నేహితురాలుగా నీ బిడ్డలకు నీవు ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే స్త్రీ యొక్క గుణ లక్షణాలను అక్కడ మనము శ్రేష్టంగా గమనించవచ్చును. ప్రియ బిడ్డలారా, M అనగా మార్వలెస్ డాటర్, A అనగా అడోరబుల్ సిస్టర్, మరి N అనగా నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్
ఫ్రమ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నుండి నీవు మరి ఒక మంచి బహుమతిగా పురుషునికి ఇవ్వబడ్డావు అంటే ఇటువంటి గుణలక్షణాలు కలిగిన నీవు నీ బిడ్డలను నీవు ఏ విధంగా పెంచుకుంటే నీ బిడ్డలు ప్రవచించువారుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. తొలకరి మన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో కుటుంబంలో స్త్రీగా నీ పాత్ర ఏ విధంగా ఉంది, బిడ్డల మీద నీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, కుటుంబ యజమానుడు మరి కుటుంబాన్ని పరిపాలించుకునే విషయంలో, కుటుంబాన్ని చాకచక్యంగా ముందుకు కొనసాగింప చేసుకునే విషయంలో స్త్రీ పాత్ర ఎంతైనా ప్రాముఖ్యతగా సంతరించుకుందని మనం తెలుసుకొనిచున్నాం గడిచిన ఎపిసోడ్స్లో. అయితే ప్రియబిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో మనం విలువైన వారము, విలువ పెట్టి కొన్న వారము, దేవుడు బహుమతిగా పురుషునికి ఇవ్వబడిన వారము, మరి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానముగా ఇవ్వబడిన మనము దేవుని యొక్క సన్నిధిలో బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నాము అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటు తిరిగినా కూడా మేడం మరి ఈ యొక్క స్త్రీల దగ్గరికే వస్తారని మీరు అనుకోవచ్చు. తొలకరి మన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డలారా, అవును ప్రియబిడ్డలారా, మన యొక్క స్త్రీల పాత్ర కుటుంబంలో చాలా మేజర్ రోల్గా ఉంటుంది. మనము గనక ఆదమరిస్తే కుటుంబము పతనావస్థకు దిగజారుతుంది. కుటుంబంలో స్త్రీలు మరి కొన్ని సమయాలు అజ్ఞానంగా వ్యవహరిస్తే కుటుంబము పతనమయ్యే పరిస్థితి ఉంటుంది. కుటుంబ వ్యవస్థ చాలా చాకచక్యంగా అభివృద్ధికరంగా ఉండాలి, బిడ్డలు ఉన్నతంగా ఉండాలి అంటే కూడా స్త్రీ మెలకువ, చురుకుదనము, భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. అయితే ఇక్కడ మనం ఫిలిప్పు కుమార్తెలను గమనించినట్లయితే వారు ప్రవచించు వారుగా ఉన్నారు. అంటే ఏవెల్ గ్రంథం గమనించినట్లయితే 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడవచ్చును. మరి యవ్వనుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని సెలవిచ్చున్నారు. అయితే ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించు వారుగా ఉన్నారు, పరిచర్య చేయువారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది బిడ్డలు అయితే సేవకులు వస్తే కనీసం విష్ చేయరు. అటువంటి మోటో కూడా లేకుండా, సివిలైజేషన్ లేకుండా పెరుగుతూ ఉంటారు. అయితే ప్రియ తల్లిదండ్రులు మరి బిడ్డలకు ఏ విధంగా సేవకులు వచ్చినప్పుడు గౌరవించాలి, అతిథులు వచ్చినప్పుడు విష్ చేయాలి అనే సింపుల్ కర్టసీ నేర్పించేవారుగా ఉండాలి. అదేవిధంగా సివిలైజేషన్ కలిగిన బిడ్డలుగా పెంచబడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా రావాలంటే వారికి బైబిల్ నాలెడ్జ్ ఎంతో అవసరత అయి ఉన్నదని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి మన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డలారా, నీ బిడ్డలు ప్రవచించువారుగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో పరిచర్య చేసే బిడ్డలుగా ఉండాలి అంటే నీ యొక్క బిడ్డలకు పునాది తల్లిదండ్రులు ప్రార్థనా పునాది వేయాలి. దేవుని సన్నిధిలో బైబిల్ మెడిటేషన్ నేర్పించాలని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి మన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డలారా, నీ జీవితంలో నీ బిడ్డలు నీ మాట వినట్లేదని నీవు కృంగి ఉంటున్నావేమో, నీ యొక్క జీవితంలో నీవు బిడ్డల ద్వారా ఎంతో వేసారిపోయి చేదు అనుభవంతో మరి దుఃఖపడుచున్నావేమో, మాకైతే తెలియదు. కానీ నీతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యందు నీవు విశ్వాసం ఉంచి విరిగిన హృదయంతో నీ బిడ్డల పక్షంగా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఎడల ఫిలిప్పు మరి ఒక స్వార్థికుడు అయ్యుండి బిడ్డలను దేవుని ప్రేమలో శిక్షలో పెంచి ఉన్నాడు. భోజనపు బల చుట్టూ ఉలేవ మొక్కల వల్లే పెరిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నారు. వారి బాల్య దినముల యందు దేవుని యొక్క ప్రేమలో కృపలో పెంచబడి ఉన్నారు కాబట్టి వారు ప్రవచించువారుగా ఉన్నారు. లేఖన భాగంలో రాయబడి ఉన్నదంటే ఫిలిప్పు కుమార్తెల గూర్చి వారు ఎంతో చాకచక్యం, చురుకుదనము కలిగి, మెలకువ కలిగి, భయభక్తులు కలిగి, ప్రార్థన జీవితము కలిగి, జ్ఞానాత్మ కలిగి జీవించి ఉంటారని మనం చెప్పుకోవచ్చును. ప్రవచించువారుగా ఉన్నారు, పరిచర్య చేయువారుగా ఉన్నారు. మూడవదిగా గమనించినట్లయితే ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది, నీ బిడ్డలో ఆతిథ్యం ఇచ్చేవారి ఉండాలి అంటే తల్లిదండ్రులకు మొదట తెలిసి ఉండాలి ఆతిథ్యం ఇచ్చే మనసు. సేవకులు వచ్చినప్పుడు చాలామంది, లేదా గెస్టులు వచ్చినప్పుడు చాలామంది ఆతిథ్యం ఇవ్వడం తెలియదు. ఆతిథ్యం ఇచ్చుట వలన అనేక ఆశీర్వాదాలు పొందిన భక్తులు నీ జీవితంలో నీవు ఆతిథ్యం ఇచ్చి మరి దేవునికి మరి గొప్ప కార్యములు పొందాలి అంటే అబ్రహాం శారాలు ఆతిథ్యం ఇచ్చి గొప్ప ఆశీర్వాదం జీవితంలో ఉన్న లోటును భర్తీ చేసుకొని ఉన్నారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా పరిశుద్ధత కలిగిన వారుగా ఉన్నారు. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉన్నది పరిశుద్ధత. మరి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును
పరిశుద్ధులై ఉండ్రి. మన జీవితాల్లో హోలీనెస్ లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని మాత్రము కూడా చూడలేము. ఏ మాత్రము కూడా మనము వి కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ హోలీనెస్ అండ్ వితౌట్ ఫెయిత్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగిన వారుగా ఉన్నారు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రియబిడ్లారా, స్త్రీలంటే పురుషులు చాలామంది, ఒకప్పుడు మరి పురుషులంటే స్త్రీలు చాలా భయపడేవారు. కానీ స్త్రీలంటే ఇప్పుడు పురుషులు చాలా భయపడుతున్నారు. అమ్మో, స్త్రీలతో పెట్టుకోకూడదు, అమ్మో నేను అనుకోలేదు, ఎన్నో రకాల కామెంట్స్ వినబడుతున్నాయి స్త్రీల మీద. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే అయితే లోకానుసారమైన బిడ్డల వల్లే మనం ఉండక, మరి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నాం వస్తున్నాం అని చెప్పుకుంటున్నా, విశ్వాసం అని చెప్పుకుంటున్నా, దేవుని రాకడకు మేము సిద్ధపడుచున్నాం వధువు సంఘం వల్లే అని చెప్పుకుంటున్నా, మనము మరి పరిశుద్ధత కలిగిన జీవితం కలిగి ఉండాలని లేఖన భాగంలో జ్ఞాపకము చేయుచున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి భయము లేని భక్తి చేసే స్త్రీలుగా ఉండకూడదు, కానీ దేవుని యందు భయమును ప్లస్ భక్తిని కలిగిన స్త్రీలు కొనియాడబడతారని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి స్త్రీల వలె పరిశుద్ధత కలిగిన జీవితము, పరిశుద్ధత కలిగిన స్త్రీల వలె ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఒక సహోదరుడు వచ్చి చెప్పుచున్నాడు, ప్రియబిడ్లారా, సో ఫన్నీ థింగ్, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు, తల్లి కూతురు ఇద్దరు కలిసి భయంకరంగా మద్యం సేవిస్తారక్క అని చెప్తున్నారు. నిజంగా చాలా హాస్యకరమైన విషయం. అంటే ఇట్స్ రియల్లీ వినడానికైనా చాలా ఫన్నీగా ఉంది. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మరి అలాంటి సిట్యువేషన్స్ గమనించినట్లయితే ఎంత భయంకరమైన తల్లి ఆ పొజిషన్లో ఉంటే బిడ్డలకి ఏం చెప్తుంది? ఫస్ట్ తల్లి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్న తల్లి బిడ్డలకు భయభక్తులు నేర్పించే పొజిషన్లో ఉంటుంది. బిడ్డలకు భయభక్తులు నేర్పిస్తున్న సమయంలో బిడ్డలు కూడా మరి ఆలకించడానికి లేదా మరి యొక్క విధేయత చూపించడానికి మాటకు అవకాశం ఉంటుంది. ప్రాముఖ్యమైన సమయంలో తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, మనము పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభువారు మనల్ని సృజించే ఉన్నారు, సృష్టికర్త దేవాది దేవుడు మరి అనాది సంకల్పంతో మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే మనము దేవుని వలె పరిశుద్ధత కలిగి ఉండాలని, మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వారముగా ఉండాలని, ప్రవచించే వారముగా ఉండాలని, దేవుని సన్నిధిలో మనం గొప్ప ప్రార్థన యోధులుగా ఉండాలని, ఎల్లవేళలా స్తుతించే బిడ్డలుగా దేవుని నామమును స్తుతించి కొనియాడి దేవుని నామమును మనము ఎల్లవేళలా ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలని ప్రభువారి యొక్క గొప్ప దైవ సంకల్పము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, తొలకరి కార్యక్రమంను వీక్షించిన ప్రతి బిడ్డ కూడా మరి గమనించవలసిన విషయము, స్త్రీల పాత్ర ఏ విధంగా ఉంది కుటుంబ వ్యవస్థలో. అవును, ఒక తల్లిగా ఏ విధంగా ఉంది, ఒక సిస్టర్గా ఏ విధంగా ఉంది, ఒక కుమార్తెగా ఏ విధంగా ఉంది, ఒక చిన్నమ్మగా ఏ విధంగా ఉంది, అంటే ఆ యొక్క మేజర్ రోల్ ఏ విధంగా ఉంది టోటల్లీ అనేది మనం గమనించాలి. ప్రియబిడ్లారా, అత్త మొదలుకొని నాయనమ్మ మొదలుకొని కుమార్తెగా మనవరాలుగా ఏ విధంగా మన పాత్ర, స్త్రీల పాత్ర ఉంటుంది అనేది మనం గమనించుకుంటూ పోతే మరి ఎవరైతే ప్రార్థన అనే పునాది మీద కుటుంబాన్ని కడతారో ఆ కుటుంబం ఎన్నటికీ కదల్చబడదు. అవును ప్రియబిడ్లారా, దేవునికి మహిమ కలుగును గాక. సుడిగుండము లాంటి, శ్రమ లాంటి, అలల లాంటి, ఇంకా ఎటువంటి సునామీ లాంటి, భూకంపము లాంటి ఆ నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమి అయినా కూడా ఏమాత్రము కూడా ప్రార్థన అనే పునాది మీద కట్టబడిన గృహము ఏమాత్రము కూడా కదల్చబడదు. ప్రార్థన నీ కుటుంబానికి సోపానము లాంటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన ఊపిరిగా కలిగి ఉంటే నీ జీవితంలో ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా నీవు పరిష్కరించగలవు. అంటే దేవుడే ఆ యొక్క సమస్యను ప్రార్థన ద్వారా పరిష్కరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు ఆలకించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మరి నీ జీవితంలో నీకు మేలు కలగాలి అంటే ఫిలిప్పు కుమార్తెల వలె నీ జీవితము మరి ఉన్నతముగా మరి వారు ప్రవచించువారుగా ఉన్నారు, పరిచర్య చేయువారుగా ఉన్నారు. ఇంకను మూడవదిగా గమనించినట్లయితే దేవుని సన్నిధిలో వారు ఆతిథ్యం ఇచ్చువారుగా ఉన్నారు. నాలుగవదిగా గమనించినట్లయితే
వారు పరిశుద్ధత కలిగి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పు కుమార్తెలు ప్రార్థనా పరులుగా ఉన్నారు అని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవితములు సమర్పించుకున్న ఫిలిప్పు కుమార్తెల వలె నీ జీవితం నా జీవితం మార్చబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ప్రవచించువారుగా ఉండాలి, పరిచర్య చేయువారిగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చు వారముగా, పరిశుద్ధత కలిగిన వారంగా, ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు వారి ఆ విధంగా ఉండాలి మన బిడ్డలు అంటే మొదటి తల్లిదండ్రులు ఆ యొక్క మాదిరి బిడ్డలకు చూపించాలి అని జ్ఞాపకము చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఫిలిప్పు ఒక సువార్థికుడు, సేవ చేసే వ్యక్తి. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి. అనేక నశించిపోచిన ఆత్మల కొరకు ప్రయాసపడి సమయమందు ఎడతెగక పరిచర్య చేయించినప్పుడు ఫిలిప్పు కుమార్తెలు చూచి ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన జీవితాన్ని చూచి ఉన్నారు. అయ్యో, నా తల్లిదండ్రులు చేయించిన పరిచర్యను మేము చేయాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడిన వారుగా ఎల్లవేళలా దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతి ధూపం వేయించు దేవుని సన్నిధిలో ఎడతెగక ముందుకు సాగుచున్న బిడ్డలు వారి యొక్క జీవితంలో ప్రవచించువారుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేవారుగా, పరిచర్య ఇచ్చేవారుగా, పరిశుద్ధ జీవితం కలిగిన ప్రార్థనా పరులుగా ఉన్నారు. అయితే ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన బిడ్డలు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధమైన జీవితాన్ని అనుసరిస్తున్నారు, మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఎక్కడ లోపము ప్రభువా అని మనం దేవుణ్ణి ప్రార్థించి అడిగి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అవును ప్రియ బిడ్డలారా, మనం ప్రార్థించిన వెంటనే సమీపముగా ఉండి ఉత్తరమిచ్చి దేవుడు మన దేవుడు, సమీపముగా ఉండి ఆలకించి శ్రమలో నుండి విడిపించే దేవుడు మన దేవుడు. ఎంత చెప్పినా ఆ వ్యక్తి మారడండి అంటారు. ఆ కుమారుడు మారడు, మా కుమార్తె మారదు. చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, భయంకరమైన ఫోన్ కాల్స్, ఎన్నో రకముల పాపంలో శాపంలో నలిగిపోతున్నాడు. నా దేవుడు నా ప్రార్థన అసలు వినటం లేదు అని సాక్ష్యం ఇచ్చే బిడ్డలు ఎంతోమంది ఎక్కువైపోయారు. ప్రియ బిడ్డలారా, నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని పాదముల యొద్ద పెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నిపక్షంగా ఉండి నీ కన్నీటిలో ఉన్న సమస్త ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచి సంతోషంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి మన కార్యక్రమంను వీక్షించిన ప్రియ బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమనగా, నీ యొక్క కుమార్తెలు ఏ విధంగా ఉన్నారు? భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె పెంచబడుచున్న నీ బిడ్డలు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన జనాంగముగా ఉండాలని కోరుకుంటున్నారు. అవును ప్రియ బిడ్డలారా, ఒక సహోదరి ఫోన్ చేసింది, మా బాబు అసలు ఏమాత్రం కాలేజీకి వెళ్ళట్లేదండి, నేను ఒక్కదాన్ని నా ఒంటరి జీవితంలో ఎంతో పోరాడుచున్నాను, ఎంతో ప్రయాసపడుచున్నాను, అప్పులు తెచ్చి చదివిస్తున్నాను, ఏమాత్రం వినట్లేదు, నేనేం చేయాలండి? మా ప్రార్థన సమయం వస్తుంది అమ్మ, జాగ్రత్తగా చెప్పు, మెల్లగా చెప్పు, చక్కగా చెప్పు అని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. నా జీవితము ఇక విరమించుకుందాం అనుకుంటున్నాను, ఈ బిడ్డల వల్ల నేను ఎంత విరక్తి చెందుతున్నానని చెప్తుంది. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉండవచ్చు. అయితే అది సొల్యూషన్ కాదు, కానీ నీ చింత యావత్తు దేవుని మీద వేయి. నువ్వు దేవునిలో వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడి నీ బిడ్డల గురించి నువ్వు చులకన చేసే కంటే కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి. దేవుని దగ్గర దేవుని పాదముల యొద్ద పడి నీవు నీ యొక్క బిడ్డల గురించి విలపించు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క అంగలార్పును, నీ యొక్క వేదనను తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేసి సంతోషభరితురాలుగా చేస్తారు. అవును ప్రియ బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, యవన సోదరులు ఎంతోమంది లోకములో ఆ యొక్క చదువుకోవలసిన పరిస్థితుల్లో కాలేజీకి వెళ్లకుండా ఎన్నో రకాలుగా ఆ యొక్క వ్యక్తిగత జీవితాలను మరి ఎంతో మిస్లీడ్ చేస్తూ, మిస్యూజ్ చేస్తూ, ఎన్నో రకాలుగా మిస్చీఫ్గా బిహేవ్ చేస్తూ తల్లిదండ్రులను దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటున్నారు. ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానము కలిగి బిడ్డల యొక్క కుటుంబ ఇంటి వారి యొక్క నడతలు కనిపెట్టి దేవుని సన్నిధిలో బిడ్డలు ఎటుపోతున్నారు, ఎటు వస్తున్నారని ప్రార్థనా బలిపీఠం కనుక ఇంటిలో కట్టగలిగితే ఈ కుటుంబాలు ఎంతో క్షేమకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియ బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు
ఉంచున్నాడు. మరి మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో ఒక మంచి సాధనంగా వాడబడాలి. ప్రవచించే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, మేము చెవులారా వింటూ ఉంటాం, పాస్టర్ గారు వాళ్ళు ఏదన్నా పని చెప్పినా కూడా చెయ్యొద్దు అన్నట్లు అంటారు. అంటే వారు ఆ విధంగా చెప్పడం వల్ల పిల్లల్ని ఇండైరెక్ట్లీ దే ఆర్ డిఫైలింగ్ దెమ్సెల్ఫ్, వారిని పాడు చేస్తున్నారని తెలియదు. పరిచర్య అనేది ఆశీర్వాదానికి అదొక మెట్టు అనేది మర్చిపోతూ ఉంటారు. జ్ఞానం లేక ఈ ప్రజలు ఈ విధంగా చాలా మంది నశించిపోతున్నారు. అటువంటి చెడు పునాది వేస్తూ వస్తారు. ఆ యొక్క సమయాలు పెరిగి పెద్దవారైనప్పుడు వారు పూర్తిగా లోకంలో పాపంలో పడిపోయినప్పుడు వచ్చి దేవుని సేవకుల దగ్గర పడి ఏడుస్తూ ఉంటారు. ప్రయోజనం లేదు. బాల్య దినంలో ఏంది నీ బిడ్డలను దేవుని యొక్క ప్రేమలో, శిక్షలో, పరిచర్యలో, సండే క్లాస్కి అటెండ్ అవ్వడంలో అన్నిటిలో కూడా నువ్వు జాగ్రత్తగా పెంచగలిగిన తల్లిగా ఉంటే ఇప్పుడు నీకు ఆ బాధ ఉండేది కాదు. ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన బిడ్డలు జాగ్రత్తగా పెంచబడాలి అంటే మరి మనము వేసే పునాది చాలా ప్రాముఖ్యమైనది. చిన్నదేగా ఏముందులే అనే నెగ్లిజెన్సీలో మనం ఉంటే అది రోజు రోజుకి వారికి అలవాటైపోయి పెద్ద సమస్యగా తయారవుతుంది. కాబట్టి ఏ విషయంలో కూడా తల్లిదండ్రులైన మనము ఆదమర్చి ఉండకుండా, నెగ్లిజెన్సీ ఉండకుండా, మరి మనం ప్రతి విషయంలో కూడా పిల్లల యందు ఏక దృష్టి కలిగి, భర్తకు భార్య, భార్యకు భర్త, ఇరువురు కూడా ఏక దృష్టి కలిగి పిల్లలను జ్ఞానయుక్తంగా లీడ్ చేయగలిగిన పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డల నుండి ఎటువంటి అపజయం మనము చూడలేము. బిడ్డల నుండి మనం ఎటువంటి చేదు అనుభవాలు చూడలేము. ఎల్లవేళ ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందము ఉంటుంది. అవును ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మనము అటువంటి ఆశీర్వాదాలు, మేలులు పొందాలని కోరుకుంటూ మరి ఫిలిప్పు కుమార్తెలు అయితే ప్రవచించువారుగా, పరిచర్య చేయువారుగా, ఆతిథ్యం ఇచ్చువారుగా, పరిశుద్ధత కలిగిన జీవితాలుగా, ప్రార్థనా పరులుగా, దేవునికి సమర్పణ చేసుకున్న బిడ్డలుగా ఉన్నారు. అటువంటి జీవితాలు నీవును మనమును మన బిడ్డలను కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ప్రాముఖ్యమైన సమయంలో ఫిలిప్పు కుమార్తెల గురించి ప్రభు కొద్ది నిమిషాలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర. వినిన వాక్యము ఎవరు కూడా తండ్రి నొచ్చుకొనక ప్రభా, ఏ విధంగా కూడా వ్యర్థంగా పోనీయక బిడ్డలను సరైన మార్గంలో నడిపించుకోవడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానము, తెలివితేటలు, ప్రార్థన జీవితం దాయిచ్చండి. ఆయా బిడ్డలు ఎంతమంది బిడ్డలు తండ్రి రోగులుగా, బలహీనులుగా ఉండి ప్రభా వారి యొక్క కుడి హస్తాలు బలహీనతల మీద పెట్టుకొని ఉన్నారు, చేతు నూనెను ప్రభా నీటిని పట్టుకొని ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి, విడుదల దాయిచ్చండి, రక్షణ ఆనందంలోకి నడిపించండి, ఆత్మీయ మేలులతో తృప్తిపరిచి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని, మీ యొక్క కార్యములు నూతనపరచమని అడుగుచున్నాం. విద్యార్థుల కొరకు, యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞానాత్మతో నింపండి, మెలకోగలిగిన ఆత్మతో నింపండి, చదువుల మీద ఆసక్తి దాయిచ్చేయండి. ఆయా విరిగిన హృదయంతో తల్లిదండ్రులకు విధేయత కలిగిన బిడ్డలుగా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా యవన బిడ్డలను ఆయుధపరచమని అడుగుచున్నాం. దేశ నాయకులు, అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నా. దేశము సమగ్ర పరిపాలన దాయిచ్చేయండి. నీతి నియమాలతో దేశం, రాష్ట్రం పరిపాలించబడినట్లు సహాయం చేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానము దేశంలో నెలకొల్ప చేయండి దేవా. ఆయా గొప్ప కార్యములు, నూతన కార్యములు జరిగించండి. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి నా కుటుంబం ప్రభువా, అయా తండ్రి మిర్యాలగూడి నుండి అయా రూతు గారు వారి కుటుంబాన్ని దీవించండి. కుమారుని యజమాన్ని దీవించి గొప్ప కార్యములు జరిగించమని ఈ కృపకాయ సహాయముకాయ వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరి వారి కార్యక్రమములు క్రమం తప్పకుండా వీక్షించిన కుటుంబాలు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేయించిన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. తొలకరి వాన దీవెనలు